గుడ్ మార్నింగ్ యా ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సంజీవ్ అండి. నేను ఒక ఫార్మా ఇండస్ట్రీ నుంచి వచ్చాను. కంపెనీ భారత్ బయోటెక్. ఒక 12 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లో యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్గా ఒక 35,000 శాలరీ వరకు తీసుకున్నా. సో కరోనా టైంలో తెలిసింది ఏంటంటే అది మంచి జాబ్ అనుకున్నా. ఎందుకంటే మాకు కూడా అందరి జాబ్లు పోయినాయి. మాకు డబల్ శాలరీ, డబల్ వరకు స్పెషల్ పర్మిషన్స్ అవన్నీ ఉండే. అందుకే మంచి జాబ్ అనుకుని ఉంటాను అనమాట. అప్పుడు ఈ ఆపర్చునిటీ నాకు తెలియదు అనమాట. సో వన్ ఆఫ్ మై కొలీగ్ ఈ ఆపర్చునిటీని పరిచయం చేసినప్పుడు నేను కూడా బిలీవ్ చేయలేదు. ఈ ఆపర్చునిటీ పరిచయం చేసినప్పుడు నువ్వు కూడా మానే అనే విషయాలు కూడా నేను తనతో చెప్పడం జరిగింది అనమాట. సార్ ఇప్పటిదాకా చెప్పారు మోసం చేస్తారు అది అని చెప్పి. అంటే ఈ ఇండస్ట్రీ గురించి తెలియదు వాస్తవానికి. సో మా బిజినెస్ గురించి ఏం తెలియదు, ఇండస్ట్రీ గురించి తెలియదు. జాబ్ ఒకటే తెలుసు, మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుందని చెప్పి. సో దాన్ని పరిచయం చేసి నాకు మేడం ఇప్పటిదాకా చెప్పింది కదా, సిస్టమ్కి కనెక్ట్ చేయడం జరిగింది అంట కాదు, జరిగింది. సో బలవంతంగా నేను కూడా కాల్ చేస్తే దుప్పటి కప్పుకొని పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. అందరూ మీకు అట్లే జరుగుతుంది కదా, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం. ఫస్ట్లో ఎవరైనా అట్లే చేస్తారో అట్లా నాకు బలవంతంగా మీటింగ్కి గుంజుకొని రావడం వల్ల సో ఈరోజు నేను కూడా ఒక మంచి పొజిషన్లో దీంట్లో ఉండడం జరిగింది. వన్ ఆఫ్ మై గ్రేట్ అప్లైన్ మా కొలీగ్ అనమాట, హరీష్ రెడ్డి సార్ అండ్ ప్రణిత మేడం. బిగ్ అప్లాస్. ఎందుకంటే ఈరోజు అప్లైన్ లేదనుకోండి, నేను ఈ బిజినెస్లో లేను. ఆయన పరిచయం చేయకుంటే ఖచ్చితంగా నేను ఈరోజు ఒక ఆఫీస్లో డ్యూటీ చేస్తుంది తప్ప నాకు ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదనమాట. సో మేమిద్దరం కొలీగ్స్, జాబ్లో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఎక్స్పీరియన్స్ లేదు. సో అప్పుడు నాకు ఏంటంటే గ్రేట్ మెంటర్ శ్రీనివాసాచార్య సార్ అండ్ శ్రావంతి మేడం, శ్రీనివాస వడ్డమాన్ సార్ అండ్ పురుషోత్తం దాసరన్ పూర్ణి మేడం, అశోక్ సార్, వాళ్ళు ఆల్ అప్లయన్స్ కూడా మెంటర్షిప్లో ఇక్కడ కౌన్సిలింగ్ తీసుకొని సిస్టమ్కి కనెక్ట్ అయ్యి నేర్చుకొని ఈరోజు నేను కూడా యూసిడి లెవెల్లో ఉన్నాను అనమాట. సో నేను కూడా ఫస్ట్ ఇందులో నాకు ఇన్కమ్ 92 రూపీస్ వచ్చింది. నేను అప్పుడేం బాధపడలేదు, ఎందుకంటే బయట తీసుకుంటే ఏమైనా డబ్బులు వస్తున్నాయా మనకి? ఏం రావు. ఇంట్లో తీసుకుంటే క్యాష్ బ్యాక్ వచ్చింది. సో డబ్బులు వస్తున్నాయని అర్థమైంది. దాని తర్వాత బ్రాంచ్ ప్లాన్ చేసుకున్నా. అప్పుడు 11,1100 చెక్ వచ్చింది. సో నేను అవాక్ అయినప్పుడు వాస్తవానికి ఎన్ని పార్ట్ టైం జాబులు చేసినా ఒక 4,000 కన్నా ఎక్కువ వేయలే. నేను కూడా చాలా జాబ్ అయిపోయిన తర్వాత చేస్తే 4,000 కన్నా ఎక్కువ వేయలే. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇది పార్ట్ టైంగా స్టార్ట్ చేస్తే 10,000 వచ్చింది, 11,000 చేంజ్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఈరోజు అదే చేసుకుంటూ వస్తూ ఉంటే ఈరోజు హైయెస్ట్ చెక్ వచ్చేసరికి 2 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నా. బాగుందా బాగా? నేను నా జాబ్ని, నా యొక్క ఇంక్రిమెంట్ని నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటే నేను 60 సంవత్సరాలు పనిచేసినా ₹1,00,000 కూడా రాదు అక్కడ. మళ్ళీ అలా పనిచేసినా ₹1,00,000 రాదు. ఎందుకంటే మా సార్ ఆల్రెడీ మేనేజర్ లెవెల్లో ఉండి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ₹1,00,000 శాలరీ కన్నా ఈరోజు కూడా ఆనే పోరాడుతుండడు. ఎందుకంటే మా యొక్క ఇక్కడ అప్లైన్కి ఏమొచ్చిందో అది వస్తాను, మీరు నమ్ముతారా లేదా? ఆ జాబ్లో కూడా అంతే, మన పైన వాళ్ళకి ఏముంటుందో అదే ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు ఇక్కడ. సో అట్లా నేను చాలామందికి నేను కూడా చెప్పినా, ఎవరు వినలేదు. మీకు కూడా వింటున్నారు అందరూ? ఎవరు వింటలేరు. సో చూస్తే ఏమవుతుంది అంటే మొత్తం ప్రపంచం అయితే ఒకవైపు, మనం ఒకవైపు అన్నట్టు ఉంటుంది అనమాట. నేను ఇట్లా చాలాసార్లు నాకు కూడా నోస్ వస్తున్నాయి, నేను కూడా నెగిటివ్లో అవుతున్నా. దాని తర్వాత సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక క్లారిటీ తీసుకున్నా. తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకోవాలి, అవునా? ఇప్పుడు అశోక్ సార్ చెప్తాడు ఎక్కడ పిన్ను, ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ వర్క్ చేసుకోవద్దు, అంటే ఎక్కడ మనం ఫోకస్ చేయాలి, ఎక్కడ ఎల్ఓపి వస్తుంది. విత్ లెక్కల మాస్టర్ లెక్క అనిపిస్తున్నాయి నాకు స్టార్టింగ్లో, మొత్తం క్యాలిక్యులేషన్ చెప్తా ఉంటాయి. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు నేర్చుకుంటాం. ఈరోజు సార్ వాళ్ళు వచ్చారు, మేడం ప్లాన్ చెప్పింది, అందులో ఏదో ఒక పాయింట్ మన మైండ్లో ఫీడ్ అయిపోతుంది, అది మనం ఏదో ఒక దగ్గర చెప్తాం. అట్లా నోస్ ఎక్కువ వచ్చినప్పుడు నేను కూడా చాలాసార్లు అప్లై దగ్గర కూర్చున్నప్పుడు నాకు ఒక క్లారిటీ ఇచ్చిండు, ఇంకా వాళ్ళ పాప పుణ్యాలు అయిపోలేదని చెప్పి. అంటే ఇక్కడ రావాలంటే మంచి కర్మ చేసి ఉండాలన్నమాట. దానికోటి ఒక స్టోరీ కూడా ఉంది, మీతో షేర్ చేస్తా. ఇన్నోళ్ళు ఎంజాయ్ చేయండి, ఇన్నోళ్ళు మాత్రం ఈరోజు కొత్త ఉంటుంది. ఏం లేదు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక కూతురు పుడుతుంది అనమాట. ఒకటే కూతురు అంటే ఎంత మంచిగా పెంచుతారు వాళ్ళు, అల్లారు ముద్దుగా పెంచుతారు. వాళ్ళు కూడా మంచి ఆస్తి పరులు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వాళ్ళకన్నా హైయెస్ట్ లెవెల్లో ఇవ్వాలనే చూస్తారు. మనందరం అదే చేస్తాం కదా, మనకన్నా మంచి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మన దిక్కు మళ్ళీ చూడకూడదనే ఉద్దేశంతోనే ఇస్తాం, అవునా? మీరు ఒప్పుకుంటారా? మీరు ఆ సేమ్ ఆ తండ్రి కూడా అదే పని చేసిండు. మనం ఏదైతే వేస్తున్నామో ఆ తండ్రి కూడా అదే పని చేసిండు. కానీ ఏమైందంటే అనుకోని సమస్యల వల్ల వాళ్ళ పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలకే వాళ్ళు ఎంత గ్రాఫ్లో ఉన్నారో అంత డిగ్రోత్కి వచ్చేసారు అనమాట, అవునా? ఒక కంపెనీలు మెయింటైన్ చేసే వ్యక్తులు
ఏమైందంటే అనుకోని సంఘటనల వల్ల ఇప్పుడు షేర్ మార్కెట్ ఎట్లయితుంది అన్నీ ఎట్లయితున్నాయి. సో అట్లా డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళ బిజినెస్ కొలాప్స్ అయ్యి వాళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి పని చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. అవునా? వస్తుంది కదా ఎవరికైనా. బండ్లు ఓడలు అయితే మనం వింటూ ఉంటాం కదా. సక్సెస్ అనేది పర్మనెంట్ కాదు, ఫెయిల్యూర్ అనేది కూడా పర్మనెంట్ కాదు. మీకు ఈరోజు వచ్చే సమస్యలు కూడా పర్మనెంట్ కాదు. రేపు కమింగ్ సూన్ మీరు కూడా స్టేజ్ మీద మాట్లాడతారు, మీరు కూడా క్రౌన్ అవుతారు. ఇది మీరు బిలీవ్ చేయండి ఫస్ట్. సో అట్లా ఆ సిచ్యువేషన్ వచ్చింది. సో గారాల కూతురు కాబట్టి ఆ మదర్ ఎట్లయినా పెయిన్ ఉంటుంది కదా. సో ఏమండి మనకి ఇంత ఆస్తి ఉంది, ఖచ్చితంగా మనం అల్లుడికి ఇచ్చేద్దాం, అట్లీస్ట్ ఇచ్చేద్దాం, ఇంకెవరికి ఇస్తాం మనము, ఎవరికైనా ఉంటుందో ఉండదు, అల్లునికి ఇచ్చేద్దాం అంటే. కానీ అలా ఫాదర్ ఏం చెప్తాడంటే అది కాదు, మనం ఇస్తే వాళ్ళు దానికే అలవాటు పడతారు. అందుకని మీరు కూడా ఈ పాయింట్లో గుర్తుపెట్టుకోండి. అప్లైన్ దగ్గర మీరు నా కింద జాయిన్ చేయండి సార్, నాకు పీవీ ఇప్పాయండి సార్ మీరు ఆశించకండి ఇక్కడ. ఎందుకు ఏమవుతుంది అంటే అదే అలవాటు అవుతుంది. చెప్తారు సార్ వాళ్ళు చేపలు పట్టడం నేర్పియాలి, కానీ పట్టిస్తే అదే అలవాటు అవుతుంది. ఇక్కడ కూడా ఆ ఫాదర్ అదే చెప్పిండు. సో అది కర్మ ఫలితము, ఎవరేం చేయలేరు, వాళ్ళు అనుభవించాల్సిందే. నువ్వేదైనా ఇవ్వాలనుకుంటే అది అలా 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 నిలవదని చెప్తాడు అనమాట. సరే అని చెప్పి ఆ అల్లుడు ఉంటాడు కదా, ఒకటే కూతురు అల్లుడు ఆ ఏరియాకి పని చేసుకోవడానికి వస్తాడు. అల్లుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ కామారెడ్డికే వచ్చింది అనుకోండి, కామారెడ్డిలో అలా అత్తగారు ఊరు ఉంది. సో ఈ ఏరియాలో పని చేసుకోవడానికి వస్తే హోటల్లో తింటాడు అల్లుడు. ఆల్రెడీ డిగ్రోత్లో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు, మా అత్త వాళ్ళ ఇల్లు ఉంది అని చెప్పి తినడానికి వెళ్తాడు. అక్కడికి తినడానికి వెళ్ళిన తర్వాత తింటాడు, మా అల్లుడు వచ్చిందని చెప్పి మర్యాదలు చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ ఏం చేస్తుంది అంటే ఆ తల్లి కడుపు ఊరుకోలేక నా కూతురికి ఏదో విధంగా హెల్ప్ చేయాలి, మా ఆయన చెప్తానేమో ఎట్లా ఉండని చెప్పి ఆ కూతురికి ఏం చేస్తా అంటే లడ్డూలు కడుతుంది. ఓకే, ఒక డబ్బాలో మనకు తెలుసు కదా లడ్డూలు కడుతుంది. కానీ దాంట్లో మన రూపాయి కాయిన్స్ లాగా గోల్డ్ కాయిన్స్ పెట్టి ముద్ద చేసి ఆ డబ్బాలో పెడుతుంది అనమాట. ఆ డబ్బాలో పెట్టి ఏం చేస్తుంది, అల్లునికి చెప్తుంది ఎట్టి పరిస్థితిలో ఇది నా కూతురికే ఇవ్వాలి, నా కూతురికి లడ్డూలు అంటే చాలా ఇష్టము, నా కూతురికే ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టి వాళ్ళ అల్లునికి చెప్పి ఇచ్చేస్తుంది అనమాట. బాగానండి. ఇచ్చేసినాక ఏమవుతుంది, అల్లుడు ఏం చేస్తాడు, మీ లెక్క ప్రకారం అల్లుడు ఏం చేస్తాడు, తీసుకుపోవాలి. ఎవరికి ఇవ్వాలి, బిడ్డకి ఇవ్వాలి. ఉద్దేశం అదే ఉంటుంది. కానీ తీసుకుపోతుంటే అల్లుడు ఏమైంది, డీగ్రోత్కి వచ్చిండు, కూలి పని చేసుకునే సిచ్యువేషన్కి వచ్చిందంటే ఆయన జేబులా పోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు లేడీస్ కంటే ఫ్రీ బస్ పెట్టారు, బస్ లేదు కదా ఇప్పుడు, ఆధార్ కార్డు ఏం చేయాలి, డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఆయన ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఉన్న ఆధారం ఏముంది, లడ్డూలు. ఏడ పెడతాడు ఆయన, స్వీట్ షాప్లోకి వస్తాడు. నాకు ఎంత వీలైతే ఆయన డబ్బులు ఇవ్వని చెప్పి ఆ స్వీట్ షాప్ అక్కడ పెట్టి డబ్బులు తీసుకుంటాడు, కిరాయికి లేవని చెప్పి. ఓకేనా, కిరాయికి లేవని డబ్బులు తీసుకుంటే స్వీట్ షాప్ లడ్డూల డబ్బా పెట్టిండు, 100 రూపాయలు తీసుకున్నాడు, వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా అయిపోయింది కథ. అయిపోయిందా? అయిపోయింది కథ. వెళ్ళిండు, బాగానే ఉంది అల్లుడు. కానీ మామ ఉన్నాడు కదా, మామ ఇంటికి వస్తాడు. అంటే వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు, కామారెడ్డిలోనే ఉన్నాడు ఆయన కూడా. సో ఇంటికి రావాలి, సో నా భార్యకు లడ్డూలు చాలా ఇష్టం, చాలా రోజుల నుంచి చెప్తుంది అని చెప్పి ఆ స్వీట్ షాప్ పక్కపోతే వస్తుంటాడు. లడ్డూలు కనిపిస్తాయి ఆడ బాగా. సో ఈ లడ్డూలు నాకు కావాలని చెప్పి ఇంటికి తీసుకొని వస్తాడు అనమాట. మళ్ళీ కామారెడ్డికే కదా వచ్చింది. సో వచ్చిండు, వాళ్ళ ఇంట్లో ఇచ్చిండు అనమాట. ఇంట్లో ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ భార్య షాక్ అవుతుంది అనమాట. అదేంది, నేను ఇచ్చిన లడ్డూల బాక్స్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఓకే, ఇది కూతురు దగ్గరికి వెళ్ళాలి కదా అని ఆ తల్లి సతమతం అయిపోయి ఇంకా క్షమాపణ కోరి వాళ్ళ ఆయన దగ్గర, ఏమండి నేను మీరు ఈ పని చేసినా అనుకోకుండా ఇట్లా జరిగింది, అంటే అనుకోకుండా కాదు, నేను చూడలేకపోయినా అల్లుని పరిస్థితి, అందుకని ఇలా గోల్డ్ కాయిన్స్ పెట్టి నేను అల్లునికి ఇచ్చినా మళ్ళీ మీరు ఎట్లా తీసుకొచ్చి నాకేం అర్థమవుతలేదు చెప్పండి అంటే ఆయన అప్పుడు చెప్తాడు అనమాట, మనకు చెందాల్సింది మన దగ్గరనే ఉంటుంది, మన దగ్గర ఎవరు దోచుకోలేరు, మన దగ్గరనే ఉంటుంది. కానీ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. అర్థమైందా? ఎవరిది వాళ్ళ దగ్గర ఉంటుంది, కర్మ అనుభవించాల్సిందే. మీకు కూడా ఇంకా మనం ప్లాన్ చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఇంకా రాసి పెట్టి లేదు, ఇంకా వెస్టేజ్ ప్రోడక్ట్ వాడాలి, వెస్టేజ్లో డబ్బులు తీసుకోవాలి. సార్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను దాని మోసం అన్నాను, బోనస్ అంటాను. సో అట్లా
సో నెగిటివ్ యూజ్ చేయొద్దని చెప్పారు సార్ వాళ్ళు, అందుకని. సో ఇట్లా ట్రిప్స్ కానీ డబ్బులు కానీ కాళ్ళు కానీ ఎట్లా వస్తాయి, మన కర్మల రాసి ఉండాలి. ఇంకా మనం చెప్పే మనం అన్నీ క్లియర్ చేసుకున్నాం కాబట్టి, ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు అన్నీ క్లియర్ చేసుకున్నాం కాబట్టి మన అందరం ఒక విన్నింగ్ టీమ్ అసోసియేషన్లో ఉన్నాము, ఒక మంచి కంపెనీ లో ఉన్నామన్నమాట పార్ట్నర్షిప్గా. ఇంత మంచి ఆర్గనైజేషన్ ఇవన్నీ మనకు బయటకి దొరుకుతుందా? దొరకదు కదా. అంటే మనం మంచి కర్మ చేసుకున్నాం. ఇంకా మనం చేసేది కూడా ఒక రైతుకి హెల్ప్ చేస్తున్నాం. ఈరోజు సర్వేలో మీకు మనందరం రైతు కుటుంబం నుంచి వచ్చినాం కదా, కొన్ని సర్వేలలో తేలింది ఏం తెలుసా, రైతు మనకు డిఏపి ఫర్టిలైజర్ మందు అవన్నీ కొడతా ఉన్నారు కదా, వాళ్ళ రక్త పరీక్షలు చేస్తే వాళ్ళ బ్లడ్లో కూడా ఏమొచ్చింది తెలుసా, పెస్టిసైడ్స్ ఉన్నట్టు కొన్ని సర్వేలో వెల్లడించారు అనమాట. ఎంత డేంజర్ అది. అందుకే ఇప్పుడు మన తాత 100 సంవత్సరాలు బతికిండు, ఎందుకు తర్వాత 80కి వచ్చింది, 60కి వచ్చింది, 50కి వచ్చింది కదా. ఎందుకంటే ఇంత మొత్తం కలుషితమైంది. మనం ఇప్పుడు అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి ప్రొడక్ట్స్ ఇచ్చి మనం సపోర్ట్ చేస్తున్నాం. మంచి కర్మనా చెడ కర్మనా? రైతుకి హెల్ప్ చేస్తున్నాము, అట్ ఏ టైం భూమిని కూడా సేవ్ చేస్తున్నాం ఆర్గానిక్గా, ప్లస్ హెల్త్ ఇస్తున్నాం. మనం హెల్త్ ప్రొడక్ట్ ద్వారా హెల్త్ని సేవ్ చేస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోండి, మనం మంచి కర్మ చేస్తున్నాం కాబట్టి మనందరికి మంచిగా జరుగుతుంది, అవునా కదా. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీరు చేసేది కరెక్ట్ వర్డ్. అందుకనే కొన్ని వేరే వాళ్ళు చెప్పేటప్పుడు మీరు బాగా మీ అప్లైన్ దగ్గర క్లారిటీ తీసుకోండి, అట్రాక్ట్ కాకండి. ఇప్పుడు బయట చాలామంది సబ్బు మల్లమల్ల అయిపోతుంది, ముక్కు పొడికి మాత్రం మల్లమల్ల పెట్టుకోలేము, బాయ్స్ అయితే అసలే పెట్టుకోలేరు. అట్లాంటి దాంట్లో జోలు కోకండి మీరు, ఓకేనా. క్లారిటీ తీసుకోండి, డిసిషన్ చాలా ఇంపార్టెంట్. ఆలోచించి మీరు అందరు నిర్ణయం తీసుకోరు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఆలోచించాల్సిన పనులే లేవన్నమాట. రైతు గెలుస్తున్నారు, చేపలు పట్టుకుంటూ గెలుస్తున్నారు, టీచర్స్, అవునా, ఫోటోగ్రఫీ వాళ్ళు, ఇంజనీర్స్ అందరు వస్తున్నారంటే మీరు కూడా ఏదో ఒక దగ్గర ఉంటారు కాబట్టి మీరు గెలుస్తారు ఖచ్చితంగా. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.